మన సీరియల్స్ని లైక్ చేసి ఆదరిస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే ఈ ఎపిసోడ్ని కూడా లైక్ చేసి ఆదరిస్తారని కోరుకుంటూ, ఉమ్మడి కుటుంబం 27వ భాగం. రఘు గదిలోకి వెళ్ళేసరికి చీర కట్టుకుంటుంది అభి. డోర్ సౌండ్ అవటంతో ఉలిక్కిపడి చూసింది అభి. ఓయ్, నేనే కదా, ఎందుకు భయం అంటూ రఘు అడుగుతాడు. నేను కాకుండా ఎవరైనా వస్తే అన్న ఆలోచన వచ్చిందా నీకు అని అడిగాడు తన డ్రెస్ తీసుకుంటూ. భయంతో తన చేతిలో ఉన్న చీరను గట్టిగా పట్టుకుంటూ, అయ్యో లేదండి అంటుంది అభి. మన గదిలోకి నేనే వస్తానులే, భయపడకు. ఇంకెవరైనా సరే బయట నుండి పిలిచే వస్తారు, కానీ ఎప్పుడు ఇలా మాత్రం చెయ్యకు అన్నాడు నవ్వుతూ. సరే అన్నట్లుగా తలాడించింది. కానీ అభి మనసులో భయం మొదలైంది. నిజమే, వేరే ఎవరైనా వస్తే అన్న ఆలోచన మాత్రం తనలో భయాన్ని కలిగించింది. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు అని గట్టిగా ఫిక్స్ అయింది. తులసి చెప్పినట్లుగానే చక్కగా టీషర్ట్ వేసుకుని జీన్స్తో రెడీ అయ్యాడు రఘు. పూర్తిగా రెడీ అయిన రఘుని చూసిన అభి నోరు తెరుచుకుని మరీ చూస్తుంది. నీ మొగుడు అందగాడు కదా అన్నాడు రఘు. అభి చూపులు తిప్పుకోవటంతో, కంగారు పడకు, నువ్వు కూడా అందగత్తెవే, నా భార్యవి కదా, నా పక్కన పర్ఫెక్ట్గా ఉంటావు చూడు అని డ్రెస్సింగ్ టేబుల్ అద్దంలో కనిపిస్తున్న వాళ్ళిద్దరి ప్రతిబింబం చూపిస్తూ తన మొబైల్లో పిక్స్ తీశాడు. అలానే సెల్ఫీ కూడా తీసినాక ఇద్దరు బయటకు వచ్చారు. అమ్మ వెళ్ళొస్తాం అని చెప్పగానే, రేయ్ కార్ బుక్ చేసుకోండి, పైకొద్దు, నరదిష్టి తగులుతుంది అంటుంది. బయటకు వెళ్ళాక చూస్తారు కదమ్మా అని నవ్వుతూ తల్లి మాటలను పక్కన పెట్టేసి బైక్ మీద తీసుకెళ్లాడు. అంజలిని కూడా తినటానికి పిలిచింది తులసి. వాళ్ళు కర్రీ వేసుకుని అంజలి వైపు తిప్పింది గిన్నెను. అందులో ఒకే ఒక ముక్క, ఇంకా చిన్న ముక్క ఉండటంతో మనసులోని తిట్టుకుంటూ, నేను ఉదయం వండింది ఉంది కదా అత్త, అది తింటానులే అంటుంది అంజలి. నీకు ఇష్టమే కదా అంజలి చేపల కూర అని అడిగాడు వసుదేవ్ గారు. మొన్న 2 రోజులు నాన్ వెజ్ తిన్నాం కదా మామయ్య, కాస్త కడుపులో మంటగా ఉంది, అందుకే వద్దని అంటున్నాను అంది ఇబ్బందిగా నవ్వుతూ. మన పని మనం చేసుకుంటే ఏ నొప్పి ఉండదు అని కాస్త ఘాటుగానే సమాధానం చెప్పి, నువ్వు తినకపోతే నాకేం సంబంధం లేదు అన్నట్లుగా అందులో ఉన్న తోక ముక్కని ఆవిడ వేసుకుని మరో ముక్కని భర్త పళ్ళెంలో వేసింది తులసి. తను వద్దు అంటే కనీసం మరోసారైనా తినమని అంటారు అనుకుంది. కానీ చేపల కూర వాసన తన ముక్కుని తాకుతూ ఉంటే అనవసరంగా తిననని చెప్పాను అనుకుంటూ తనను తనే తిట్టుకుంటూ తినటం పూర్తి చేసి గదిలోకి వెళ్ళిపోయింది. దీనికి తిక్క అసలు తగ్గినట్లు లేదు. కుళ్ళు మొహం దానిలా కుళ్ళుకుని చస్తుంది. లొట్టలు వేసుకుంటూ తినేది కాస్త ఎలా వెళ్ళిందో చూసారా భర్తతో చెప్పింది తులసి. ఏమైంది, ఎందుకు తినకుండా వెళ్ళింది? తను గమనించిన విషయం ఏదో భార్య గమనించినట్లుగా ఉంది అని అడిగారు ఆయన. పిల్లలు కాస్త సరదాగా ఉంటారని మిమ్మల్ని తీసుకుని నేను లోపలికి వెళ్ళాను, కానీ అది మాత్రం లోపలికి వెళ్ళలేదు. రఘు వాళ్ళ ముందుకు రాలేదు, కానీ వంటగదిలో గిన్నెల సౌండ్ చేస్తూ నేను వచ్చేసరికి వంటగదిలో నుండి చూస్తుంది. పైగా నేను అభిని వెనకేసుకొస్తూ మాట్లాడాను కదా, అది చూసి ఇలా కుళ్ళుకుంటూ నాకొద్దు అని చెప్పింది. నేను దాన్ని అడగాలని దాని కోరిక కాబోలు. దాని బుద్ధి తెలిసాక నేనెందుకు బ్రతిమలాడుతాను? దాన్ని నెత్తిని ఎక్కించుకున్నన్ని రోజులు నా నెత్తిని ఎక్కి బాగానే ఆడిందిగా. నేను ఎంత చేసినా ఆ సుకన్య చెప్పిన మాటలు విని మన ఇంట్లో విభేదాలు సృష్టించింది చాలలేదా? అది ఏం చేసిందో అన్నీ మర్చిపోయి ఇప్పుడు అది నవ్వుతూ మాట్లాడుతుందని నేను అలా మాట్లాడాలా? అత్తగారి దర్పం చూపించడానికి సిద్ధపడింది ఆవిడ. కానీ తులసి, ఒక్కసారి ఆలోచించు. నువ్వు అలా ఇద్దరిని వేరువేరుగా చూస్తే రేపు చిన్న కోడలి ముందు కూడా అంజలి చులకన అయిపోతుంది కదా. మా అత్తగారు నా వైపే ఉందని అభి ప్రవర్తన తప్పుగా మారితే నువ్వన్నీ దాటుకునే ఇక్కడి వరకు వచ్చావు కదా, ఒక్కసారి ఆలోచించు అని ఆయన అనటంతో ఆలోచనలో పడింది తులసి. నిజమే కదా, తను అలా ఇద్దరిలో వ్యత్యాసం చూపిస్తే ఇద్దరిలో కూడా తేడాలు వస్తాయి కదా అనుకుని భర్త చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ తినటం పూర్తి చేసింది. లోపలికి వెళ్ళిన అంజలి మాత్రం పొయ్యి మీద అన్నం ఉడికినట్లు ఉడికిపోతుంది. చేతిలో ఫోన్ లేదు సుకన్యతో మాట్లాడటానికి. అమ్మో, అత్త నాతో ఇలానే ప్రవర్తిస్తే కొత్త కోడల ముందు నా పరువు పోతుంది. పైగా నా మీదనే తిరిగి పెత్తనం సాగిస్తూ అత్తనే నీకు విలువ ఇవ్వనప్పుడు నేనెందుకు ఇవ్వాలి అన్నా అంటుంది. అలాంటి పరిస్థితి రాకూడదు. అత్త నాతో ముందులా ఉండేలా చేసుకోవాలి. పైగా నేను కోడలని మాత్రమే కాదు కదా, మేనకోడలని కూడా కదా. కాస్త ఏడ్చి అత్త ముందు 4 కన్నీళ్లు కారిస్తే సరిపోతుంది కదా. ముందు అత్తని అర్జెంటుగా నా బుట్టలో వేసుకోవాలి అని మనసులోనే ఆలోచిస్తూ పడుకుంది హాయిగా. అక్కడ కొత్త జంట ఇద్దరు మొదటిసారి మూవీకి వెళ్ళారు. నిజానికి అభికైతే అలాంటి థియేటర్లో మొదటిసారి అని చెప్పొచ్చు. తల్లి సినిమాకి అంటే అస్సలు ఒప్పుకునేది కాదు. ఇంట్లో టీవీ వచ్చినప్పుడు చూడొచ్చు అనేది. ఎప్పుడో ఒకసారి వెళ్ళినట్టు గుర్తుంది థియేటర్కి. అది కూడా లక్కీ గొడవ భరించలేక. కానీ అప్పుడు కూడా ఇంటి దగ్గరలో ఉన్న చిన్న థియేటర్కే వెళ్ళేవాళ్ళు వాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఒకేసారి మల్టీప్లెక్స్కి తీసుకొచ్చాడు రఘు. లోపలికి వెళ్ళిన దగ్గర నుండి మొత్తం అంతా చూస్తుంటే అభి కళ్ళల్లో ఆ ఆశ్చర్యాన్ని, ఆమె కళ్ళల్లో సంతోషాన్ని గమనిస్తూ
సంతోషపడసాగాడు రఘు. తన భార్యని సంతోషపెట్టగలిగాను అన్న సంతోషం అది. అంత చిన్న విషయానికి సంతోషపడే మనస్తత్వం అభిది అయితే ఆ సంతోషానికి కారణం తనే అని సంతోషించే మనస్తత్వం రఘుది. ఒక మాటలో చెప్పాలంటే తన భార్య సంతోషానికి కారణం తనే అన్న ఆనందం అతనిది. థియేటర్ పూర్తిగా ఫుల్ అవ్వలేదు, కానీ అలా అని ఖాళీగా కూడా లేదు. సోఫా సీట్స్ బుక్ చేశాడు రఘు. కూర్చుని ఆ చైర్ని బెడ్లా పూర్తిగా వంచేయటంతో ఆశ్చర్యపోయింది అభి. అభి సీట్ కూడా అలానే అడ్జస్ట్ చేసి ఇలా పడుకుని సినిమా చూడొచ్చు అని బాగుందండి, నేను ఎప్పుడూ ఇలాంటి చోటికి రాలేదు, ఇలా పడుకొని కూడా చూడొచ్చా మూవీని అని ఆశ్చర్యం ప్లస్ ఆనందం కలిగి అడిగింది అభి. పైగా మనం టాప్లో ఉన్నాం కదా, పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పాడు. నిజంగా చాలా బాగుందండి అని అభి చెప్పటం, మూవీ స్టార్ట్ అవటం ఒకేసారి జరిగింది. రఘు మాట్లాడటం మొదలుపెట్టాడు. నీ పేరు అభిరామి కదా, అందరూ అభి అని పిలుస్తున్నారు, నేను కూడా అలానే పిలిస్తే ఎలా? నేను మాత్రమే స్పెషల్గా పిలిచే పేరు రామి. బాగుంది కదా. రఘు అంటే రాముడు, రామి అంటే రాముడికి ఫీమేల్ వర్షన్లా ఉంది కదా. నిజంగా అలా ఉందా? అంటే నాకు అలా అనిపించిందా? రఘురామి మన ఇద్దరం కాదు, ఒక్కరమే అని అనిపించేలా ఉంది. నాకు నచ్చింది రామి. అందరి ముందు పిలవలేను, కానీ మనమిద్దరమే ఉన్నప్పుడు పిలుచుకోవటానికి బాగుంది. నాకు కూడా బాగుందండి అంది అభి. అభి, నేను చెప్పేది ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు చాలా మారాలి. ఇలా మెతగ్గా ఉంటే అస్సలు కుదరదు, ముఖ్యంగా వదిన దగ్గర అన్నాడు. ఈసారి అతని గొంతులో గంభీరం వినపడింది. అభి శరీరం స్టిఫ్గా మారిపోయింది. భయంతో రఘు గొంతులో రఫ్నెస్ని బేర్ చేయలేకపోయింది. నువ్వు భయపడితే కుదరదు అభి, ఎప్పుడూ నేను నీ పక్కన ఉండను కదా. మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఒక్కోసారి నేను వచ్చేసరికి నైట్ అయిపోతుంది. నా వర్క్ ప్రెజర్ అలా ఉంటుంది. నేను లేకపోయినా నువ్వు బ్రేవ్గా ఉండాలి. అమ్మ విషయంలో నేను భయపడను. అమ్మ నిన్ను కూడా కూతురులా చూసుకుంటుంది. నీకు తెలియకపోతే చెప్పి నేర్పిస్తుంది. కానీ వదిన విషయంలో నాకు చాలా భయంగా ఉంది. వదిన అమ్మకి మేనకోడలైనా కూడా తనకంటూ ఎవ్వరూ లేరు. మామ చనిపోవటంతోనే మా ఇంటికి చేరింది. అమ్మనే తనని పెంచింది. తనకంటూ ఎవరూ లేరు, ఉన్నది మేము మాత్రమే. ఇన్నాళ్ళు తన ఇంటి పెద్ద కోడలుగా అమ్మ వెనకే ఉంది, కానీ ఇప్పుడు మరొక కోడలు వచ్చింది కదా. పైగా నువ్వు పుట్టింటి నుండి అన్నీ తెచ్చుకున్నావు. ముఖ్యంగా నీకు వెనక అండా దండా ఉంది. ప్రతి విషయంలోనూ కంపారిజన్ మొదలవుతుంది. చిన్న కోడలు కట్నం తెచ్చిందని తనని బాగా చూసుకుంటున్నారు అన్న ఆలోచన మొదలవుతుంది కదా. తను అలా అనుకుని నిన్ను బాధ పెడితే నువ్వు సైలెంట్గా ఉండకు. నువ్వు తిరిగి సమాధానం చెప్పు. తనకనే కాదు రామి, నీ తప్పు లేకుండా నిన్ను ఎవరైనా ఏదైనా అంటే ఖచ్చితంగా నువ్వు సమాధానం చెప్పాలి. నేను వస్తాను, ఏదో చేస్తాను అని అస్సలు అనుకోకు. నేను ఏ టైంకి వస్తానో, ఎలాంటి మూడ్లో ఉంటానో తెలియదు. ఆఫీస్లో ఒక్కొక్కసారి నాకు వర్క్ ప్రెషర్ చాలా ఉంటుంది. ఆ టైంలో నిన్ను ఏదైనా అంటే మనసులో పెట్టుకోకు, నాకు దూరంగా ఉండకు. ఆ తర్వాత నేను ఫ్రీ అయ్యాక నాకు అర్థమయ్యేలా చెప్పు. అక్కడి వరకు పరిస్థితి రానివ్వను, కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేను కదా. అందుకే ముందే చెప్తున్నాను, ఏం జరిగినా నాకు మాత్రం దూరంగా ఉండకు రామి. అసలైతే అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు అందరిలా కాదు కదా, చాలా సెన్సిటివ్గా ఉంటావు. దానివల్ల నువ్వు ముందే అప్సెట్ అవుతావని చెప్తున్నా. అన్నీ నెమ్మదిగా వివరంగా చెప్పాడు. అన్నిటికీ కొడుతుంది అభి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్ను చూడగానే చాలా నచ్చేసావు రామి. అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు, కానీ నేను పెళ్లి చేసుకుని ప్రేమిస్తున్నాను. జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. మన మధ్య దూరం నేను తట్టుకోలేను. నాకు కొంచెం కోపం ఎక్కువ. నేను కోపంలో ఏమైనా అన్నా నాకు దూరంగా మాత్రం వెళ్ళకు. నేను వదులుకోలేను అని బలంగా అన్నాడు. నేనెందుకు మీకు దూరంగా వెళ్తానండి? మీరు నా భర్త. నా స్థానం ఎప్పటికీ మీ పక్కనే అని తను కూడా రివర్స్లో చెప్తుంది. ఈలోపు లైట్స్ ఆన్ అవటంతో ఇద్దరూ లేచి స్నాక్స్కు బయటకు వెళ్ళారు. అభి వాష్రూమ్స్కి వెళ్ళినాక స్నాక్స్ తీసుకొని ఇద్దరూ లోపలికి వచ్చారు. ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న వాళ్ళకి లైట్స్ ఆఫ్ అవ్వడం కూడా తెలియలేదు. ఎదురుగా ఏదో బొమ్మలు కదులుతున్నాయి అంటే చూస్తున్నారు, కానీ వాళ్ళ దృష్టి కదిలే బొమ్మల మీద లేదు. ఈ పాప్కార్న్ చాలా బాగుందండి, నేను ఎప్పుడూ ఇలాంటిది తినలేదు. తీయగా ఉన్న క్యారామిల్ పాప్కార్న్ని ఇష్టంగా తింటూ చెప్పింది. క్యారామిల్ తీయగా ఉంటుంది, కానీ బాగుంటుంది. జనరల్గా చిన్నపిల్లలు ఇష్టపడతారు. ఇక్కడ పిల్లలు తీసుకుంటుంటే నీకు నచ్చుతుంది తీసుకువచ్చాను అన్నాడు. అంటే నేను చిన్నపిల్లనా అంటుంది అభి. అస్సలు కాదు, నా కళ్ళకి అలా కనిపించావు, కానీ ఎప్పుడు టేస్ట్ చేసి ఉండవు అనుకున్నా, అందుకే తెచ్చాను అన్నాడు. నిజమే, నేను ఎప్పుడు తినలేదు అంది. నీకేమిష్టమో చెప్పు అని అడిగాడు. ఏమిష్టం అంటే ఏ కలర్ ఇష్టమో చెప్పు, ఎలాంటి ఫుడ్ ఇష్టమో చెప్పు, ఏ హీరో అంటే ఇష్టమో చెప్పు, ఇలా నీ ఇష్టాలు చెప్పు. ఒంటికి నప్పేది ఏదైనా ఇష్టంగా వేసుకుంటాను. అమ్మ చేసే ఏ ఫుడ్ అయినా ఇష్టంగానే తింటాను. ఇక ఈ హీరోలు అవి నాకు పెద్దగా తెలియదు. నేను టీవీ కూడా ఎక్కువగా చూసేదాన్ని కాదు.
ఎప్పుడైనా అమ్మ వాళ్ళతో కలిసి చూస్తాను కదా, అది కూడా లక్కీ గొడవ చేస్తే. ఎక్కువగా చదువుకుంటూ ఏదైనా పని చేసుకుంటూనో లేదంటే ఏదైనా క్రాఫ్ట్ చేస్తూనో ఉండేదాన్ని అని చెప్పింది. ఏం చేస్తావు క్రాఫ్ట్స్ అంటే అని అడిగాడు. ఊళ్ళతో బొమ్మలు చేస్తాను, స్వెటర్లు, టోపీలు చేస్తాను, ఇంకా ఇంట్లో అందంగా ఉండే బొమ్మలు అవి చేస్తాను, వాల్ హ్యాంగింగ్స్ కూడా చేస్తాను అని వరుసగా చెప్తుంటే, అబ్బో నీకు చాలా వచ్చే అయితే అన్నాడు. మా ఇంటి దగ్గర చాలామంది నాతో చేయించుకునేవాళ్ళు. బుట్టలు కూడా చేస్తాను నేను. నాన్న క్యారేజ్ తీసుకువెళ్ళే బుట్ట కూడా నేనే అల్లాను అని గొప్పగా చెప్పింది. అబ్బో మీ అమ్మ నీకు చాలా నేర్పిందే, కానీ ఇప్పుడు అవన్నీ వచ్చని చెప్పకు. ఇంట్లోకి చెయ్యమనడమే కాదు, ఎవరైనా అడిగినా చేయవలసి వస్తుంది. అవన్నీ శ్రమతో కూడుకున్న పనులు. టైంపాస్గా పర్లేదు కానీ వచ్చని చెప్తే మాకు చెయ్యొచ్చుగా అంటారు. అవన్నీ నెత్తిన పెట్టుకోకు అన్నాడు. అమ్మ కూడా ఇలానే చెప్పేది అని మూతి ముడిచింది. నీకు నో చెప్పటం రాదు కదా, మోమాటం భయం ఎక్కువ కదా, అందుకే అత్తయ్య ముందే చెప్పినట్టున్నారు. ఈ విషయంలో అత్తయ్యని ఫాలో అయిపో అన్నాడు. వాళ్ళ మాటల్లోనే సినిమా అయిపోవటంతో బయటకు వచ్చేశారు ఇద్దరు. అక్కడే మాల్లో తిరుగుతూ మొత్తం చూశారు అంటే అభి చూసింది రఘు చూపించాడు. ఏమైనా కొనుక్కుంటావా అంటే వాటి రేటు చూసి ఏమీ వద్దు అని చెప్పింది. నాని కోసం చాక్లెట్స్ తీసుకుంటే అభి కోసం కూడా తీసుకున్నాడు రఘు. అక్కడి నుండి కాసేపు బయట తిప్పి 7 ఇంటికి వచ్చేశారు. అభి ఫ్రెష్ అయి వచ్చాక అలిగి కూర్చున్న నాని పక్కన వెళ్ళి కూర్చుంది. ఇవిగో నాని, ఇవి నీకోసమే అని చాక్లెట్స్ ఇవ్వటంతో, పో పిన్ని, నువ్వు సినిమాకి వెళ్ళావట నానమ్మ చెప్పింది, నన్ను తీసుకెళ్ళలేదు అన్నాడు అలిగి. కానీ మీ పిన్నికి ఆ సినిమా ఏం నచ్చలేదట, నానితో ఉంటే చక్కగా ఆడుకునేదాన్ని అంటూ నన్ను లాక్కొచ్చేసింది. అందుకే నీకోసం ఆ చాక్లెట్స్ తీసుకొచ్చింది. తీసుకోరా బాబు, ఏం కొనుక్కోమన్నా నాకు వద్దు అన్న పిన్ని నీకోసం మాత్రం తీసుకొచ్చింది అంటే నువ్వంటే మీ పిన్నికి చాలా ఇష్టమనే కదా అన్నాడు. ఊరుకో రఘు, నువ్వు నా కోడలని బాగా ఆట పట్టిస్తున్నావు. అయినా నువ్వు గట్టిగా అదృష్టం చేసుకున్నావు కాబట్టి జీతం డబ్బు మాయం చెయ్యని భార్య నీకు వచ్చింది. లేదంటే నువ్వు రాత్రి పగలు కష్టపడినా నీ సంపాదన సరిపోదు ఈ రోజుల్లో అమ్మాయిలకు. నా కోడలు మంచిది కాబట్టి నీ కష్టాన్ని అర్థం చేసుకుని నీకు తగ్గట్లుగా నడుచుకుంటే, నువ్వేంటి అంటే నా కోడలని ఎక్కిరిస్తున్నావు. అయినా తనని అంటున్నావు కానీ నువ్వు కూడా అలానే ఉండేవాడివి కదా. ఇప్పుడంటే సంపాదిస్తున్నావు కాబట్టి కాస్త ఖర్చు పెడుతున్నావు, కానీ ఒకప్పుడు ఎలా ఉండేవాడివో మర్చిపోయావా అంటూ వసుదేవ్ గారు కోడల్ని వెనకేసుకొచ్చారు. అబ్బో, అప్పుడే కోడలు మంచిదైపోయిందా అన్నాడు సాగదీస్తూ. నా కోడళ్ళకేంట్రా బంగారాలు, అయినా అంజలిని కూడా ఉద్దేశించి అన్నారు. మరి అది అంజలి అర్థం చేసుకుంటుందా? అభి మీద మరి కాస్త పగ పెంచుకుంటుందా? మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.